నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలోని పలు గ్రామాలలో రామాలయాల్లో మొత్తం జై శ్రీరామ్ నామఘోషతో మారుమోగాయి. ప్రతి గ్రామంలోనూ మిగిలిన హిందూ దేవాలయాల్లో కూడా పానకం, వడపప్పు, అన్న సంతర్పణ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించి భక్తులు తమ భక్తి తత్వాన్ని చాటుకున్నారు. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహం సమర్పయామి. సమర్పణము నీళ్ళు 3 సార్లు. ఆలయో పాద్యం అస్నోపవీతం పరమం పవిత్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ లక్షణం తీసుకోండి. ఓం భక్త నక్షత్ర ద్రష్టయం దృష్ట భోజస్వరూపేణ పాదేన మధ్యోతం సగరేణ రక్ష మమ స్వగృహే ఫలం ధాన్యం సమృద్ధిరస్తు పుణ్యాహం దీర్ఘమాయురస్తు. అయ్యా ఈ మూల ఈ కలిసిన తీసేయండి. మూలగా 2 సార్లు మనం చెప్పి యత్పాపం ప్రయోజనాలు అభినోపయాలు. ఓం ఆయుర్దేహి యశోదేహి ప్రియం దేహీ చ సౌఖ్యకం. జై శ్రీరామ్. మాకు జీకొండూరులో ఉన్నటువంటి ఈ యొక్క కోదండ రామాలయం గతంలో ఒక 18 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ ఒక పటం పెట్టుకొని మరి చిన్న గుడిలో ఇక్కడ ఊరు అంతా కూడా ఉత్సవాలు చేసుకోవడం జరిగేది. మరి సుమారు 18 సంవత్సరాల క్రితం మరి గ్రామస్తుల యొక్క సహకారంతో, దాతలతో ఈ యొక్క గుడిని పునఃప్రతిష్ఠించుకొని దినదిన ప్రవర్తమానం చెందుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నాం గ్రామంలో. అలానే ఇక్కడ ఈ ఒక శ్రీరామనవమే కాదు, హిందూ ధర్మ ప్రకారం ఉన్నటువంటి హిందూ పండుగలు అన్నీ కూడా ఒక శ్రీకృష్ణాష్టమి కానివ్వండి, ఉగాది కానివ్వండి, మనకి వచ్చేటప్పటికి మనకి ప్రతి పండుగ కూడా మేము చక్కగా కూడా వినాయక చవితి కానివ్వండి, అన్ని పండుగల్ని కూడా మేము శాస్త్రోక్తంగా ఇక్కడ జరిపించుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలానే ఈ కరోనా సమయంలో కూడా దీన్ని మేము చాలా చక్కగా మరి ఇక్కడ కరోనా నియమాలు పాటిస్తూ మరి ఇక్కడ కళ్యాణం కూడా జరిపించుకోవడం జరిగింది. ఒక సంవత్సరం కూడా ఈ 18 సంవత్సరాల్లో ఒక సంవత్సరమే దీనికి కరోనా వల్ల ఆగిపోయింది తప్ప మిగతా అన్ని సంవత్సరాలు కూడా నిర్విఘ్నమానంగా ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా గ్రామంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా మరి యొక్క దేవాలయానికి విచ్చేయటం, వారి యొక్క కోరికలు మరి రాముల వారి దయ వల్ల నెరవేరటం, ఆ విధంగా ఉండబట్టే ఇప్పటికీ కూడా ఈ ఉత్సవాలు అనేటువంటి నిర్వహిస్తూ మరి యొక్క జీకొండూరులో ఉన్నటువంటి దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి ఏటా కూడా. మరి ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు మా యొక్క జీకొండూరు గ్రామంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్.
కొత్తూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ స్వామి దేవాలయం నందు ఈరోజు శ్రీరామనవమి జన్మదిన వేడుకలు కళ్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నవి. ఇవి ఇక్కడ ఈ గ్రామంలో గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నాం. మామూలుగా ఒక గుడిగా ఉండేది, చిన్న గుడిగా. 2002 నుంచి గ్రామ పెద్దలందరూ కలిసి ఒక గుడిని ఏర్పాటు చేసి ధ్వజస్తంభం వేసి విగ్రహాలు పెట్టి ధ్వజస్తంభం వేసి అప్పటి నుంచి కొంచెం దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చింది. గుడి బాగానే జరుగుతుంది. ఈ సంవత్సరం అయోధ్య పుణ్యం అంట ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు మా గ్రామంలో రిజిస్ట్రేషన్ చేయించి ఒక 12 మంది సభ్యులతో చెవుటూరి గ్రామ అభివృద్ధి అని, ఆలయ అభివృద్ధి అని చెప్పేసి కమిటీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కొంచెం డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ గంగానమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడి బాగా దెబ్బతిని ఉన్నాయి. వాటిని సంవత్సరం బాగు చేపిద్దాం అన్నప్పటికీ శ్రావణ మాసం వెళ్ళే వరకు మంచి రోజులు లేవని కొంచెం ఆగటం జరిగింది. ఇప్పుడు అదే పని మీద కొంతమంది సభ్యులు ఉన్నారు, తిరుగుతున్నారు. విదేశాల్లో మా ఇక్కడ కుర్రోళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా డొనేషన్లు చేసి గ్రామాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. మా డాక్టర్ గారు చెవుటూరు రామకృష్ణ గారు కూడా ముందుకు వచ్చేసి రామాలయానికి 10 లక్షల దాకా విరాళాలు ఇచ్చారు. మా ఫ్రెండ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అనేక మంది భక్తులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఈ కోదండ రామాలయానికి అభివృద్ధికి, ఈ కోదండ రామాలయ అభివృద్ధికి డాక్టర్ రామకృష్ణ గారు 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటు కమిటీ నెంబరు నన్ను ఒకసారి కొట్టుకాడు తెలుసు.